ఓ ఏంటి రే అమ్మ కాంతమ్మ గారు చిన్న పని ఉందండి, ఇప్పుడే వస్తామండి. పోతరా పోత. ఏంటి అంతమంది ఉండగా రమ్మని పిలుస్తున్నావు? ఇదిగో ఇవి తీసుకోండి. 1,00,000 రూపాయలు డబ్బు నగలు తీసుకొచ్చాను. ఇవి మీ దగ్గరే భద్రంగా ఉంచండి. ఈ ఫంక్షన్ అంతా అయిపోయాక చెరిసగం పంచుకుందాం, ఓకేనా? ఆహా, తిరిగే కాలు, ఆడే చెయ్యి, నవిలే నోరు ఆగమంటారే. నువ్వు ఇక్కడికి వచ్చినా కూడా చేతి వాటం ఆపమన్నమాట. నువ్వు కుక్కలా అరిచి అందరికీ పట్టించేలా ఉన్నావు. డబ్బులు పంచుకునేదాకా కాస్త నువ్వు సైలెంట్ గా ఉండు, అర్థమైందా? అలాగేనే. ఇదిగో తర్వాత మాత్రం 50-50 ఇవ్వాల్సిందే. అలాగే ఇస్తానని చెప్పాను కదా. అలాగే అలాగే. ఒరే ఈ పట్టుకురా. అప్పు దారా పో. నమస్తే సార్. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే సార్. అదేంటి సిఐ గారు వస్తారనుకుంటే ఆయన రాలేదా? మా సిఐ గారికి అర్జెంట్ వర్క్ పడింది సార్, అందుకే మమ్మల్ని పంపించారు. ఓ అలాగా. కాకపోతే నాకు కూడా ఎక్కువ టైం లేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి వెళ్ళిపోతాను. అలాగేనండి, హాఫ్ అన్ అవర్ లో ఫంక్షన్ అయిపోతుంది. ఓకే సార్. ఓకే. నానమ్మా, ఇదేటి బాబాయ్ ఈ గదిలోకి వచ్చిందని చెప్పాడా, కానీ నానమ్మ లేదేటి? నానమ్మా, బీరువా తాళాలన్నీ వేసేసాను, ఇందా జాగ్రత్త. రా. అవునా, నానమ్మకి తాళాలు నేనే ఇచ్చాను. మళ్ళీ కబోర్డుకు పెట్టిందటే. పైగా కబోర్డు తలుపులు తెరుస్తున్నాయి. బయటికి వెళ్ళప్పుడు నానమ్మ తలుపులు వేసే కదా వెళ్ళింది. అచ్చ బాబోయ్, నగలు డబ్బులు ఉండాలి కదా, ఇప్పుడేంటి 1 రూపాయి కూడా లేదు? అంటే ఎవరో కొట్టేశారు. కొంపతీసి ఆ మల్లికేమైనా కొట్టేసిందా ఏమో. ఎన్న వెళ్ళి ఈ విషయం నాన్నమ్మకు చెప్పాలి. నాన్నమ్మా, ఏడికెళ్ళావు నాన్నమ్మా? ఏమ్మా? సరే సరే, ఇలారా ఇలారా, ఒకసారి చూడు చూడు. అయ్యో భగవంతుడా, బీరువాలో డబ్బు నగలు ఏమయ్యాయమ్మా? నేను అది అడుగుతున్నాను నాన్నమ్మా. నేనే కదా నీకు తాళాలు ఇచ్చాను. అవునమ్మా, తాళం వేసే కదా బయటికెళ్లాను. మళ్ళీ తాళం తీసిందెవరు? నాన్నమ్మా, ఇంట్లోకి ఎవరో ఆడదొంగొచ్చిందంట. సరే పద పద వెళ్దామా, పద. కానిస్టేబుల్స్, ఆవిడ తీసుకురండి. ఓకే సార్. బాబు, దొంగతనం చేసిందే కాకుండా పోలీసులకే ఎదురు సమాధానం చెప్తుంది. అవునండి, కోకిలమ్మ పెద్ద కుస్తీ పైల్మానండి. ఇలాంటి కానిస్టేబుల్స్ 3 వచ్చినా సరిపోరండి. నా మాటని వెళ్లి పెద్ద బెటాలని తెచ్చుకోండి. అది చూస్తాను, రా. ఇన్స్పెక్టర్ గారా, ఆడ మనిషిని అరెస్ట్ చేయాలంటే ఆడ కానిస్టేబుల్ ఉండాలని మీకు తెలీదా? తెలిసినా మర్చిపోయారా? అయినా మా అమ్మ సంచిలో నగలున్నాయి, కానీ మా అమ్మాయి దొంగతనం చేసిందనడానికి సాక్ష్యాలున్నాయా? ఏంటి రూల్స్ మాట్లాడుతున్నారా? అవును సారు, నా కంఠంలో ప్రాణముండగా మా అమ్మని అరెస్ట్ చేయనివ్వను. ఎలా చేయనివో నేను చూస్తా. తప్పుకో.
ఎంత పోలీసు అయితే మాత్రం నా సెల్లి మీద చెయ్యత్తావా? నా సెల్లి మీద చెయ్యతే చెయ్యేస్తాను. ఏంట్రా పోలీసోడి మీదే చెయ్యేస్తావా? కానిస్టేబుల్స్ వీడి సంగతి చూడండిరా. బాబు అనియ, 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 ఆగండి సార్, కొట్టకండి. పోలీసోడి మీదే చెయ్యేస్తావా? కొట్టండి. ఎంత పోలీసు అయితే మాత్రం నా సెల్లి మీద చెయ్యత్తావా? నా సెల్లి మీద చెయ్యతే చెయ్యేస్తాను. ఏంట్రా పోలీసోడి మీదే చెయ్యేస్తావా? కానిస్టేబుల్స్ వీడి సంగతి చూడండిరా. బాబు అనియ, 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 ఆగండి సార్, కొట్టకండి. పోలీసోడి మీదే చెయ్యేస్తావా? కొట్టండి. సార్ ఆగండి సార్, ఆగండి ఆగండి. బావా అమ్మా అయ్యో సార్ ఆగండి సార్, నేను చెప్పేది వినండి సార్, ఆగండి. ఏంటి ఆపేది? సరే, అదా. సరే, అదా. సరే. అదా. ఆగండి. చట్టానికి కళ్ళు లేవు అంటే ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని చూసాకే అర్థమైంది. మేడం మీరా? ఎస్, ఆమెను దొంగ అంటున్నారు. ఆ డబ్బు నగలు ఆమె దొంగిలించింది అంటున్నారు. సాక్ష్యం అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు. ఓ పోలీసులుగా మీరు చేయాల్సిన పని ఇదేనా? సారీ మేడం, మీరే చూశారు కదా, ఈ బ్యాగ్ లో డబ్బులు నగలు ఉన్నాయి మేడం. అవును ఉన్నాయి. ఆ బ్యాగ్ ఎవరిది? నాది. ఆ బ్యాగ్ మీదా? అవును సార్. ఆ కోకిలమ్మ బ్యాగు నా బ్యాగు ఒకేలా ఉండడం వల్ల ఆ బ్యాగు ఆవిడదేనని మీరంతా భ్రమపడ్డారు. ఇక్కడ జరిగిందంతా చూశాక అసలు మీరేం చేస్తారా అని ఇక్కడికి రాకుండా ఆగాను. మీ పోలీసుల నిర్వాకం చూశాక మీరంతా ఎంత గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటున్నారో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చెప్పండి, ఈ నగలు నేను దొంగతనం చేసినట్టా? అయ్యో మీకేం అవసరం మేడం? మరి వాళ్ళకేం అవసరం? జరిగిన తప్పుకి మర్యాదగా వాళ్ళకి క్షమాపణ చెప్పండి. అది కాదు మేడం. చెప్తారా? మీ బాస్ కి ఫోన్ చేయమంటారా? అదే మా ఆయన కమిషనర్ కి ఫోన్ చేయమంటావా? వద్దు మేడం. కోకిలమ్మ గారు క్షమించండి. చిట్టమ్మ గారు క్షమించండి. వీరనారాయణ గారు, సారీ వీరనారాయణ గారు, మీ డబ్బు మీకు దొరికింది కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. నేను వస్తాను సార్. కానిస్టేబుల్స్ రండి. మా వీరనారాయణ గారినే మోసం చేస్తారా? చెప్తా మీ పని, చెప్తా మీ పని. అంత మోసం దసనా? ఏంటండి? ఏటైంది? అమ్మో మోసమమ్మా, అంతా మోసమే. ఆస్తి కోసం ఆడుతున్న నాటకమమ్మా ఇది. అంతా నాటకమా? ఏమైందా సో? ఇంకా ఏమవ్వాలమ్మా? అసలు ఆ అమ్మాయి వారసరాలు కాదు. పాపం వారసరాలన్న పేరుతో మా గురువు గారిని నిలువునా మోసం చేస్తున్నారు. అంతా ఆస్తి కోసమే. దాసు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో మాకొక్క ముక్కు కూడా అర్థం కావట్లేదు. మీకు చెప్పేంత టైం నాకు లేదండి. నేను ఇప్పుడే వెళ్ళి మా బాస్ కి జరిగిందంతా చెప్పేయాలి. జరిగిందంతా చెప్పేయాలి, ఇప్పుడే చెప్పేయాలి. దాస్, బావా, అక్కడ దాక్కుంది మీ అమ్మే కదా?
అయ్య బాబోయ్, వీడు పోయి చిట్టమ్మకే చెప్పాడే. ఆ రాక్షసి దెయ్యంలా తగులుకుందంటే డొంకంతా లాగేస్తుంది. ఎక్కడ చిట్టి? నాకేం కనబడలేదు. నేను చూశాను బావా. పద పద వెళ్దామా. ఒరే తమ్ముడు, ఇప్పుడు చిట్టమ్మక్క కానీ దొరికామంటే ఆ దాసగాడిని ఆపడం కష్టంరా. ఇంటి లోపలికి వెళ్ళడానికి వేరే దారేమైనా ఉందా? అమ్మా, వెనక పక్కే ఉందమ్మా దారి. సరే సరే, పద పద పద. ఇక్కడెవరు లేరు చిట్టమ్మా. నువ్వే అనవసరంగా పొరపాటు పడ్డావు. లేదు బావా, నా కళ్ళతో నేను చూశాను. ఉంటే కనబడాలి కదా చిట్టమ్మా. సరే సరే, ముందు టాబ్లెట్స్ తీసుకుని మావి గారికి ఇద్దా. అలాగే బావా. బావా. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బాబాయ్, మనల్ని మోసం చేశారు. పార్సరాలు కాదు, అంత నాటకమే అంటున్నాడు. హలో, అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఇంటి వారసురాల్ని కాననా? వైష్ణవి దేవిగా నాటకం ఆడుతున్నాననా? ఈ నాటకంతోనే మీ అందరినీ మోసం చేశాననా? అచ్చా, నేను అలా అనలేదు. అతను చెప్పిన మాటలో బాబాయ్తో చెప్తున్నానంతే. లేదు, వచ్చిన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. నీ ఓవర్ యాక్షన్ ఎక్కువ అయిపోయింది. నాకు నా కుటుంబానికి ఏదో ఒక పుల్ల పెట్టి నన్ను ఇంటి నుండి గెంటేయాలని చూస్తున్నావా? బాబాయ్, ఈ స్వీట్లు అమ్ముకునేది ఇక్కడ ఉండడానికి వీలే లేదు. అర్జెంట్ గా దీన్ని ఇక్కడ నుంచి పంపించండి. చూడు వైష్ణవి, స్వీట్లు అమ్ముకునేది, అది అమ్ముకునేది, అది ఇది అంటూ బొసయ్యని అవమానిస్తే పడ్డానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరు. బాబాయ్ ఇంటికి రమ్మని కబురు చేస్తే వచ్చామే తప్ప మీరు పెట్టే పప్పు భోజనం తినడానికి కాదు. బాబాయ్, ఇందాక వచ్చింది కాబట్టి నీకోని నిజాలు చెప్పాల్సిందే. ఏంటమ్మాదే? ఇందాక ఎస్ఐ గారు మన ఇంట్లోకి మళ్ళీ ఆయన దొంగొచ్చిందని చెప్పారు. ఆ అమ్మాయిని తను చూశానని, ఆ అమ్మాయి ఇక్కడే ఎక్కడో దాక్కుందని కూడా చెప్పారు. అది పెద్ద ఇంటర్నేషనల్ దొంగంట. దానికి కంటపడ్డ వస్తువుల్ని బతకనివ్వదంట. అయ్య బాబోయ్, అయితే ఈ ఎస్ఐ చెప్పింది మన మల్లి గురించి అన్నమాట. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు చిట్టమ్మా? అంటే ఆ వచ్చిన దొంగ ఆ మళ్ళీ ఈ వైష్ణవే అని కదా నీ అనుమానం? ఇంకా అనుమానం ఏంటి కాంతమ్మ గారు? ఈ చిట్టెమ్మ నన్ను వారసురాలే కాదు అంది. ఇప్పుడు చూస్తే నన్ను దొంగ అంటుంది. ఇలాంటి వాళ్ళని మాటలతో కాదు, చేతలతో కొట్టాలి. చెయ్యింది కదా అని చెయ్యెత్తితే ఈ చెయ్యిర్చి ఆ చేతిలో ఎట్టుతాను. జాగ్రత్త. నేను బాలసరాలు కాదని చెప్పింది నిన్ను కాదు, దొంగ అని చెప్పింది కూడా నిన్ను కాదు. కానీ గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు అన్ని నిన్నే అన్నానని నువ్వు అనుకున్నావు. అందుకే నా మీద చెయ్యలేపావు. బాబాయ్, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలు బాబాయ్. కానీ మీ కూతురు నన్ను అపార్థం చేసుకుని నేనేదో తనని అన్నాననుకుని నా మీద చేయలేపింది. అందరి ముందు నన్ను అవమానిస్తుంది. ఇందాకేమో మా అమ్మ నాన్నని మీరు అనుమానించారు, ఇప్పుడేమో మీ కూతురు నన్ను అనుమానిస్తుంది.
పండి చంపలు ఎంతో పొంగి క్షణం తల్లి చూద్దామా ढोलारे ढोलारे तुम ढोला का लाडे क्षणम ढोलारे तुम नीलम का गंगा नीलम का गंगा ఏట మనం అనేది జమీందార్ గారి వారసురాలు ఆ శంకర్ నారాయణ గారి కూతురు మన చిట్టమ్మా. నానా అమ్మ చెప్పింది నిజమా? అవునరా, ఆ కాంతమ్మ నీకు నీలాంబరికి ఇడాకులు ఇప్పిస్తానంటేను భయపడిపోయి అబద్ధం చెప్పినావురా. ఏం మాట్లాడుతున్నావు కుటుంబరావు? మా అన్న కూతురు ఈ చిట్టమ్మా? అవును బాబు, మా వారసురాలు చిట్టమ్మా. కాదు, నేను కాదు, నేను కుటుంబరావు కోకిలమ్మ కూతుర్నే. నాన్న నాన్న చెప్పు నాన్న, నేను మీ కూతుర్నే కదా, మీ కూతుర్నే కదా? కాదమ్మా, నువ్వు జమీందారు గారి కూతురువి, వారసురాలువి, వైష్ణవి దేవి. మీరు ఆశీస్సులు ఇవ్వాల్సింది నాకు కాదు, నా బిడ్డకి. వైష్ణవి 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 భలే నాటకం ఆడుతున్నావు కుటుంబరావు. ఆనాడు కొట్టేసిన 50 కోట్లు సరిపోక ఈ రోజు ఈ చిట్టమ్మని ఈ ఇంటి వారసురాలని నమ్మించి ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేశావా? ప్లాన్ అద్భుతం.
ఇక్కడెవరూ లేరు, కానీ మా వైష్ణవి దేవిని నెట్టారు. ఎవరు వాళ్ళు? నెట్టిన వాళ్ళు ఇంకా పట్టుకోమని ఇక్కడే ఉంటారేంటంటే? నెట్టేసి ఉంటారు, పారిపోయి ఉంటారు. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన కార్యక్రమం చూడండి. ఇల్లు కాలు ఒకటి ఎడుతుంటే సూర్యుడు చుట్టగాలిందని ఏడ్చాడంట నీలాంటోడు. ఆడ బాధలు వాళ్ళు ఉంటే మధ్యలో నీ గోలేంటి? కాంతమ్మ చెప్పింది కూడా నిజమే. ముహూర్తం దాటిపోయిందంటే తర్వాత పట్టాభిషేకం చేయడానికి ఉండదు. పద నాన్న. సరే పదండి. పదమ్మా. కూర్చోమ్మా. కూర్చోమ్మా. కూర్చో. క్షమించాలి వీరనారాయణ గారు, పట్టాభిషేకం జరుగుతుండగా సింహాసనం మించి అమ్మాయి పడిపోవడం అశుభానికి సంకేతం. పైగా తమకు పెట్టిన ముహూర్త సమయం దాటిపోయింది. కాదని బలవంతంగా పట్టాభిషేకం జరిపిస్తే మీ వారసురాలు అష్టకష్టాలు పడుతుంది. అంతేకాదు, అకాల మరణం సంభవించినా కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. త్వరలోనే మంచి ముహూర్తం చూసి మా అన్న కూతుర్ని మా ఇంటికి తీసుకొస్తాను. అప్పటిదాకా మా వారసురాలు మీ ఇంట్లోనే ఉంటుంది. అందుకు నీకేం అభ్యంతరం లేదు కదా? భలే వారండి వీరనారాయణ గారు, అది నా అదృష్టంగా భావిస్తాను. ఎన్నాళ్లైనా మా ఇంట్లో ఉండే హక్కు అధికారం తనకుంది. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకెళ్లొచ్చు. చాలా సంతోషం కాంతమ్మా. అమ్మా వైష్ణవి, నువ్వు మమ్మల్ని కలిసాక కూడా ఇంకా మాకు దూరంగానే ఉంచాలనుకుంటున్నాడా దేవుడు? అందుకే దగ్గరయ్యా కూడా దూరంగా ఉంచుతున్నాడు. బాధపడకమ్మా, మంచి ముహూర్తం చూసి నిన్ను మన ఇంటికి తీసుకువెళ్తాను. అప్పటిదాకా కాంతమ్మ ఇంట్లో ఉండమ్మా. అలాగే బామ్మ, మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే నాకేడుపు ఆగట్లేదు. నీ ఓవర్ యాక్షన్ ఇంతటితో ఆపే. వస్తాను నానమ్మా, వెళ్ళొస్తాను బాబాయ్. నా బంగారు తల్లి, మమ్మల్ని వదిలి వెళ్లాలంటే నీకెంత బాధగా ఉందో నాకు అర్థమవుతుందమ్మా. ఎంతైనా మీ మనవరాలు కదండి, ఆ మాత్రం ప్రేమ ఉంటుంది. ఎక్స్ట్రా లాపవే, లేదంటే చంపేస్తా. వస్తాను బాబాయ్. పద పదమ్మా, పద. రామ్మా, పద పద. జాగ్రత్త. ఇప్పుడు అడుగుతున్నా నాన్న, అసలు ఆ కుర్సీ నెట్టి పట్టాభిషేకాన్ని ఆపాల్సినంత అవసరం ఏముంది? నెట్లేదని చెప్తాంది కదమ్మా. కన్న కూతురు ఇట్ట నిలదీస్తే మేము ఇంకెవరికి చెప్పుకోవాలమ్మా? కోకిలమ్మా, మన సిట్టమ్మ మన ఇద్దరిని అనుమానిస్తుంది. ఇక మనం ఇంటి ఒక్క క్షణం కూడా ఉండొద్దు. మనం పోదాం పదం. ఆగండి నాన్న. అందరూ అనుమానిస్తే భరించినాం, కానీ
కన్న కూతురువి నువ్వేలా అనుమానిస్తే భరించలేం తల్లి. నువ్వే మమ్మల్ని నేరస్తులు అంటున్నావు, నువ్వే మమ్మల్ని దోసులు అంటున్నావు. ఇక మీ ఇంట్లో మేమెందుకు ఉండాలమ్మా? మేము పోతామమ్మా, మా ఇంటికి మేము పోతాం. నాన్న తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి, అంతేగాని మీరెక్కడికి వెళ్ళకండి. చిట్టమ్మా నాన్న బావ చెప్తున్నాడు, ఇక్కడ ఏమీ జరగలేదు, మనం ఏమీ మాట్లాడుకోలేదు. అలాగేనమ్మా. ఏంటి అందరూ అదోలో ఉన్నారు, ఏమైంది? అదే ఏట్లేదు బాబు, బాగా ఆకలేస్తుంది, బేగా అన్నం వండమంటే బావ వచ్చినాక ఏం వండాలో అడిగి చేస్తానంటుంది బాబు, అంతే. ఓ, ఈ బావని అడగకుండా మా ఆవిడ గారు వంట కూడా చేయరన్నమాట. చాలా థ్యాంక్స్ చిట్టి. దేనికి బావా? ఆఖరికి మీ అమ్మ నాన్నకు కూడా నన్ను అడిగి వంట చేస్తానన్నావు చూడు, అందుకు. చిపో బావా, పద ఇద్దరం కలిసి వంట చేద్దాము. వంట చేద్దాం సరే, మా అమ్మ నిన్ను వంట చేయనివ్వాలిగా. నువ్వు కిచెన్లోకి వెళ్తే ఎక్కడ బిల్లేస్తావనన్న భయంతో ఉంది. అందుకే ఇవాళ కొత్త వంట మనిషిని కూడా అరేంజ్ చేసింది. కాసేపట్లో వంట మనిషి వస్తుందంట. నిజమా? ఈ చిట్టెం ఉండగా ఈ ఇంట్లో కొత్త వంట మనిషా? చూద్దాం పద. ఆగు. బా 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 బా. ఇప్పటిదాకా నువ్వు నీ కూతురు వేసిన బిల్లులు చాలమ్మా. ఇక బిల్లులు కట్టే ఓపిక మాకు లేదు. ఈ రోజు నుంచి మా పనులు మేమే చేసుకుంటాం. ఏటదినా నువ్వు నువ్వు ఇల్లు ఉడుస్తావా? నీకు ఇల్లు ఉడవడం కూడా వచ్చేటి? ఏం మాట్లాడుతున్నావు? నేనెంత ఊటీలో చదివితే మాత్రం ఇల్లు ఉడవడం కూడా రాదనుకుంటున్నావా? చూడు ఎలా ఉడుస్తాను. ఇది ఇలా ఊడవాలి. నీలో అమ్మా ఏంటి ఒంటి నిండా చెత్తేసుకుని వచ్చారు? ఉండు తిక్క మొహం దానా, మేము చెత్తేసుకొని వస్తే నువ్వు ఊడవడం కాదే, నువ్వు ఊడ్చిన చెత్తంతా వచ్చి మా మొహాన్న పడి చచ్చింది. పనులు చేతకాని దానివి చేతకాని దానిలో ఉండకుండా ఎందుకే నీకు ఈ పనులన్నీ? అమ్మా వీళ్ళు అవమానించారంటే అర్థం ఉంది. కన్ను తల్లివి, నువ్వు కూడా అవమానిస్తావా? మరి ఎప్పుడైనా ఇంట్లో పనులు చేసి చేస్తే కదా నీకు పనులు చేయడం తెలియడానికి. ఒరే అవతారం, ఈ చెత్త సంగతి ఏంటో చూడరా. అలాగే అక్క. ఇటు నీళ్ళు. ఏటి కాంతమత్తా, ఇల్లంటే మీ తమ్ముడితో ఊడిపించేస్తున్నావు, వంటలన్నీ ఎవరు చేస్తారేటి? అవి కూడా మీ తమ్ముడే చేస్తాడు ఏంటి? ఇలా ముష్టెత్తుకోవడమో మరొకటో చెయ్యాలి. ఈ రెండిట్లో మీరేం చేస్తారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇంకేం చేస్తారమ్మా? మనం చెప్పినట్టు బెబెబెబెబ్బా అని ముష్టెత్తుకోవాల్సిందే. నిజమే నిజమే. అలాగే కాంతమత్తా, నీ కోడలైన నన్ను కాకుండా నిన్న కాక మొన్న వచ్చిన వైష్ణవదేవిని నమ్ముకుంటున్నాం. మేం ముష్టెత్తుకుంటామో మీరు ముష్టెత్తుకుంటారో ఇంకా సేపట్లో మేము చూద్దాము. ఏంటి ఇంకా నిలబడి చూస్తున్నావు? వెళ్ళి జ్యూస్ చేద్దాం పద. వైష్ణవి వద్దు, నా మాటను. ఏయ్, నేను జమీందారు వారసురాల్ని. నేను చెప్తే వినాలి తప్ప ఇంకొకరు చెప్పింది నేను వినను వినను వినను. అమ్మా అన్ని సాగు తిప్పకో, తల పోడిపోగలదు. ఏళ్ళి పని చూసుకో. పద పదండి, పదండ్రా.
మనం చేసుకోవడం చూసి చిట్టమ్మ కుళ్ళుకుంటుందే. అవునమ్మా, పాపం ఈరోజు ఈ జ్యూస్లన్నీ చేసి మనకి బిల్ యాడ్ చేద్దాం అనుకుంది. ఛాన్స్ మనం ఇవ్వలేదు కదా, అందుకే మండిపోతుంది. రెడీ 1 2 3. ఒక నిమిషం, ఈ జ్యూసులు మాత్రం తాకండి. We don't care. చూసావు చిట్టమ్మ, ఈ కాంతమ్మ నీ సేవలు వినియోగించుకోకుండా నీ బిల్లు ఎలా ఎగ్గొట్టిందో. పాపం, ఈ రోజు మీ అమ్మా నాన్నలకి ఫుడ్ ఎలా పెడతావో తలుచుకుంటేనే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అత్త, మరి అంతలా బాధపడకే. ఈ 4 జ్యూసులు కలిపి 1000 రూపాయలు ఇవ్వు, అంతే. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఈ 4 జ్యూసులు ఎంతో కష్టపడి మేమే తయారు చేసుకున్నాం. అలాంటిది నీకెందుకు బిల్లు కట్టాలి? ఎందుకా? జ్యూసులు చేసుకుంది మీరే అయినా ఈ పళ్ళని తెచ్చింది మా అన్నయ్య. ఏంటేంటి? ఈ ఫ్రూట్స్ అన్ని కొనుక్కొచ్చింది మీ అన్నయ్య? అవునత్తా, ఏడుతున్నా ఈ విషయం నువ్వు చెప్పలేదా? మర్చిపోయా. అమ్మా, చిట్టమ్మ చెప్పింది నిజమే అమ్మా. పిచ్చి మాలోకం. ఇందాక భాస్కర్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టాడు, ఆ విషయం మర్చిపోయాను. అయ్యో బాబోయ్, అంటే ఈ 4 జ్యూసులు చిట్టమ్మవా? అవును వైష్ణవి, అందుకే ఆగండి ఆగండి అన్నాను. ఎన్నారు మెరుసలో ఐ డోంట్ కేర్, యూ డోంట్ కేర్, డోంట్ కేర్, ఆ కేర్, ఈ కేర్ అన్నారు. ఇప్పుడేమైంది? 4 జ్యూసులు కలిపి 1000 రూపాయల బిల్ అయింది. ఇస్తారా లేకపోతే సెటిల్మెంట్ చేయమంటారా? ఏంటి సెటిల్మెంట్? ఏంటి కొడతావా? నన్ను కొడతావా? కొట్టు, రా కొట్టు. నువ్వేంటి ముసల్దానా? వదలు చిట్టి, వదలు, వదలు. కాంతం గారిచ్చే జీతానికి కక్కుర్తిపడి పనికి ఒప్పుకున్నందుకు ఈ భూతం చేతిలో తన తినే కర్మ పడింది మాకు. చస్తే ఇంట్లో ఉండవు, వెళ్ళిపోతాం ఇప్పుడే. అబ్బో, నీలు, వంట మనిషి వచ్చిందో లేదో ఒకసారి వెళ్ళి చూడు. అలాగేనమ్మా. అలా చూసావుగా, నీకంటే ముందొచ్చిన వంట మనిషి బతికేంటావు. ఇంకా ఈ ఉద్యోగం మీద ఆశుంటే లోనికెళ్ళా. వామ్మో, బతికుంటే బర్గలు చేసి బతకొచ్చు గాని ఈవిడితో మాత్రం తన్నులు తినలేనమ్మా. ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. అమ్మా తల్లి, నీకో దండం. నీ ఇంట్లో వంట మనిషి ఉద్యోగానికో దండం. బుద్ధి గడ్డి తిని నీ సంగతి తెలియక ఇక్కడ దాకా వచ్చాను. నేనే కాదు, మా వంట మనుషుల సంఘంలో ఏ వంట మనిషిని కూడా మీ ఇంటికి రానివ్వను. అసలేమైంది? అంత పెద్ద శబ్దం చేస్తున్నావు. ఇంకా ఏం కావాలండి? వంట బాగాలేపోతే మనుషులను పెట్టి కొట్టిస్తారా? అలా తన్నులు తినాల్సిన కర్మ మాకేం పట్టలేదు. మీరు వద్దు, మీ ఉద్యోగము వద్దు. రత్తాలు రత్తాలు. అసలు ఏమైంది దీనికి? చూసావుగా వదినా, ఈ రత్నమే కాదు, కాకినాడలో ఏ ముత్యమో ఏ పగడమో మీ ఇంటికి వంటకి రాదు. నాకు అర్థమైందిలే చిట్టమ్మ, వంట మనిషితో నీ ఆటలు సాగవని ఏదో వంకతో దాన్ని ఇక్కడ నుంచి గెంటేశావు. చూస్తాం నువ్వు మా దగ్గర బిల్ ఎలా వసూలు చేస్తావో మేము చూస్తాం. అమ్మా, మన పని అయిపోయిందే, ఇక్కడ వెళ్దాం.